ఇక 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఒక పాలనలో విప్లవం తీసుకొచ్చారా? ఎన్ని వ్యవస్థల్ని మార్పు చేశారు? వాటిలో ఏమేంటి ఎంత సక్సెస్ అయ్యారు ఏం కదా? దీనిపైన ముందుగా కృష్ణరాజు గారు మాట్లాడతారు. నమస్తే కేసరి గారు, మీకు అలాగే ఛానల్ పెద్దలకి సాక్షి వీక్షకులు కూడా నమస్కారం అండి. నిజానికి ఈ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పాలన అతిశయోక్తి కాదు. త్వరగా చెప్పాలంటే మహిళలకు ఒక స్వర్ణయుగం లాంటిది. రాష్ట్ర సంక్షేమానికి అభివృద్ధికి ఒక చిరునామాగా ఉండటమే కాకుండా దేశానికి ఒక దిక్సూచిగా ఆంధ్రప్రదేశ్ మారింది. సరే, ఇవన్నీ కూడా చెప్పడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన గణాంకాలే నిదర్శనంగా అవన్నీ నిరూపిస్తున్నాయండి. ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మోడీ గారు ఏమంటారంటే తరచుగా దాదాపు వారు చెప్పిన దాని ప్రకారం 8 కోట్ల కుటుంబాలను నేను పేదరికం నుంచి విముక్తి చేశానని చెప్పి అంటున్నారండి. అయితే ఈ 8 కోట్ల కుటుంబాలతో ఇది ఆయన గత 10 ఏళ్ల పాలనలో, కానీ ఒక జగన్మోహన్ రెడ్డి గారి పాలనలోనే దాదాపు మీకు 9 లక్షల కుటుంబాలు పావర్టీ లైన్ నుంచి విముక్తి పొంది దిగువ మధ్య శ్రేణి దిగువ మధ్య తరగతి కుటుంబాల శ్రేణిలోకి వెళ్ళాయి. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద మొత్తంలో ఈ పేదరికం నుంచి విముక్తి పొందిన కుటుంబాలు ఇంత సంఖ్యలో లేవు. అదొకటి. రెండోది, మోడీ గారు ఏమంటారంటే మా ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా సుమారుగా 24 లక్షల కోట్ల రూపాయలు నేరుగా నగదు బదిలీ చేసామని చెప్పి అంటున్నారండి. కానీ దాంట్లో దాదాపు 10% ఒక ఏపీ నుంచి 2.75 లక్షల కోట్ల రూపాయల నగదును ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బదిలీ చేసింది. ఇక్కడ విషయం ఏంటంటే దేశమంతా ప్రపంచమంతా ఇబ్బందులు వచ్చినాయి కోవిడ్ కారణంగా. కానీ కోవిడ్ 2 సంవత్సరాల ఈ ఉత్పాతం అనంతరం అత్యంత శీఘ్రంగా సమర్థంగా ఎకానమీని రివైవ్ చేసిన ఘనత మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతోంది. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు గ్రోత్ రేట్కి వచ్చేటప్పటికి భారతదేశంలో హైయెస్ట్ గ్రోత్ రేట్ ఉన్న రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. 2023-24 సంవత్సరంలో జిఎస్డిపి గ్రోత్ రేట్ దాదాపు 17% అండి. ఇంత ఎక్కువగా నమోదు చేసిన రాష్ట్రాలు ఎక్కడ మీకు కనిపించట్లేదు. నేను పొరుగునే ఉన్న తెలంగాణకు వచ్చేటప్పటికి అదే సంవత్సరంలో వారి గ్రోత్ రేటు 11% మాత్రమే. అంటే మనం తెలంగాణ రోల్ మోడల్ ఐటీ సెక్టర్ అని చెప్పి అనుకుంటాం, అక్కడ కూడా గ్రోత్ లేదు. కానీ ఏపీలో మాత్రం 17% గ్రోత్ అనేది నమోదయ్యిందండి. ఇది కాకుండా మీకు సంపద క్రియేషన్ ఎలాగే ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు నేను వస్తాను, అమరావతి కడతాను, సంపద క్రియేట్ చేస్తానని చెప్పి అంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి కబుర్లు చెప్పకుండా అమరావతి లాంటి నగరం లేకుండానే ఈ రాష్ట్ర ప్రజలకు దాదాపు 12 లక్షల కోట్ల రూపాయల సంపదని క్రియేట్ చేశారు. అది కూడా 2 అంశాలకు సంబంధించి. ఒకటి, ఈ రాష్ట్రంలోని దాదాపు 31 లక్షల మంది మహిళలకు ఆయన ఇళ్ల స్థలాలు ఇచ్చారండి. ఒక్కొక్క ఇళ్ల స్థలం ఖరీదు తక్కువలో తక్కువ 3 లక్షల రూపాయలు అనుకుంటే, అయితే లేఅవుట్ చేసిన ఇళ్ల స్థలాలు కాబట్టి ఖచ్చితంగా రేటు పెరుగుతుందండి. అటు భవిష్యత్తులో ఇంకా పెరుగుతుంది దానికి. అది మనం తక్కువలో తక్కువ 3 లక్షల రూపాయలు అనుకుంటే ఒక్కొక్క ఇంటి స్థలం ఖరీదు అదే దాదాపు మీకు 9 లక్షల కోట్ల రూపాయల వరకు ఉందండి. రెండోది, ఆయన ఈ 5 ఏళ్లలో దాదాపు 1,00,000 ఇళ్లను కట్టించి ఇచ్చారు. వాటి విలువ దాదాపు 1,50,000 కోట్ల రూపాయలు. అంటే దాదాపు ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకే, కేవలం మహిళలకే దాదాపు 10.5 లక్షల కోట్ల రూపాయల సంపదను సమకూర్చారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఈ 10.5 లక్షల కోట్ల రూపాయలు చూస్తే దాదాపు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కన్నా కూడా దాదాపు 4 రెట్లు ఎక్కువగా ఉంది. మూడోది ఏంటంటే మన రాజధానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్ప చెప్తారు. నన్ను చూసి అమరావతి ప్రజలు 33,000 ఎకరాల పొలాలు నాకు ఇచ్చారని చెప్పి అంటాడు ఆయన. కానీ మీరు రైతుల త్యాగాన్ని మీరు దుర్వినియోగం చేశారు, వృధా చేశారు. ఇప్పటికీ కూడా రైతులు అలమటిస్తున్నారు తమ భవిష్యత్తు ఏమిటో తెలియకుండా. కానీ ఈ 33,000 ఎకరాల సమీకరణ గొప్పగా చెప్తున్న ఈ మీడియా కావచ్చు, లేదా మేధావులు కావచ్చు, అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ జగనన్న ఇళ్ల స్థలాల కోసం 75 లక్షల ఎకరాల స్థలాన్ని సేకరించారు. 75,000 ఎకరాల స్థలాన్ని సేకరించారండి ఆయన. అంటే ఈ సేకరణ జరిగినప్పుడు ఎక్కడ హడావుడి లేదు, వివాదాలు లేవు, ఏమీ లేదు. అక్కడ రైతులు భూమి నుంచి రైతులు హ్యాపీగా ఉన్నారు, ఆ స్థలాలను మార్చి తీసుకున్న మహిళలు హ్యాపీగా ఉన్నారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే
జగన్మోహన్ రెడ్డి గారి పాలనతో పోలిస్తే చంద్రబాబు నాయుడు గారి పాలన చాలా ఇన్ఫీరియర్ గా కనిపిస్తోంది. అన్ని విధాలా కూడా సంక్షేమం కావచ్చు, మీకు అభివృద్ధి కావచ్చు, అన్ని విధాలా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అద్భుతంగా పనిచేసింది. ఈ రోజున రాష్ట్రం నుంచి ఒక రకం దేశం నుంచి జరుగుతున్న మొత్తం ఎగుమతుల్లో 10.5% ఒక ఏపీ నుంచి జరుగుతున్నాయండి. ఏపీ పోర్టుల నుంచి దాదాపు 2000 రకాల వస్తువులు ఉత్పత్తులు విదేశాలకు ఎగిపోతున్నాయి. మరో విషయం ఏంటంటే ఏ ప్రభుత్వానికి కావచ్చు లేదా ఏ పాలన కావచ్చు గీటులా ఏమిటంటే పౌర సేవలు. ఆ ప్రభుత్వం అందిస్తున్న పౌర సేవలు ఎంతవరకు అందుతున్నాయి అని చెప్పంటే ఆ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దేశంలోనే ఒక రికార్డ్ క్రియేట్ చేసిందండి. ఈ గత 5 సంవత్సరాలుగా దాదాపు 12 కోట్ల పౌర సేవలు ఈ రాష్ట్ర ప్రజలకు అందించింది. అంటే సగటున ఒక్కొక్క పౌరుడు 2 పౌర సేవలను దాదాపు ఇంచుమించు ఉచితంగా అందుకున్నారు. దాదాపు 700 రకాల పౌర సేవలను 12 కోట్ల మందికి అందించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మూడోది విద్యా వ్యవస్థకు సంబంధించి కూడా మీకు మనకు తెలుసు దాదాపు 30,000 రూపాయల విలువైన ట్యాబులు కావచ్చు, లేకపోతే బైజూస్ కంటెంట్ కావచ్చు, లక్షలాది మంది విద్యార్థులకు ఇచ్చారు. ఇది కాకుండా మీకు ఐబీ సిలబస్ దానిని అప్పుడు మామూలుగా మన ప్రైవేటు సెక్టర్ లో ఉన్న ఈ పాఠశాలలు ఆ సిలబస్ ఇవ్వడానికి ఒక విద్యార్థి దగ్గర నుంచి 2.5 దగ్గర నుంచి 4 లక్షలు వసూలు చేస్తున్న నేపథ్యంలో దానిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉచితంగా ఇవ్వాలనుకుంటున్నారు. బహుశా ప్రపంచంలో ఐబీ సిలబస్ ను ఉచితంగా ఇవ్వబోతున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కాబోతుంది. ఇలా మీరు ఏ రంగం చూసినప్పటికీ కూడా మీకు పేదరికానికి వచ్చేటప్పుడు కూడా పేదరికానికి కూడా మీకు జగన్మోహన్ రెడ్డి గారు రావడానికి ముందు దాదాపు 11% ఆంధ్రప్రదేశ్ లో పేదరికం ఉంటే అది ఇప్పుడు 4.2% పెరిగిందండి. ఉపాధి లేదు అని చెప్పంటారు, అదొక బోగస్. ఇది ఆంధ్రప్రదేశ్ లో జరిగినంత ఉపాధి బహుశా దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడా జరగలేదు. మీకు కొత్తగా మీకు యాడ్ అయిన మీకు పిఎఫ్ అకౌంట్లే 14 లక్షలు ఉంటే మీకు ఐటీ రిటర్న్స్ దాదాపు 18 లక్షలు మీకు అదనంగా యాడ్ అయ్యాయి ఈ 2-3 ఏళ్లలో. అంటే ఉపాధి లేకపోతే పిఎఫ్ అకౌంట్ ఎందుకు మీకు యాడ్ అవుతుంది? ఆదాయం లేకపోతే మీకు ఇన్కమ్ ట్యాక్స్ అకౌంట్స్ మీకు ఎట్లా యాడ్ అవుతాయి? ఇవన్నీ చూస్తా ఉంటే ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి చేసిన మేలును బహుశా ఈ ప్రజలు మర్చిపోలేరు, ముఖ్యంగా మహిళలు మర్చిపోలేరు. మీకు ఇందా చెప్పినట్టు మహిళలకు సమకూరిన సంపద 11 లక్షల కోట్ల రూపాయలు పైగా. అందుకనే వారికి ఇది ఒక స్వర్ణయుగం లాంటిదిగా మనం భావించాలి కేసీఆర్ గారు. రైట్.